అంతవరకు చేసిన మేలు ఉపకారాన్ని బట్టి స్తోత్రవాక్యం మా కొరికే రాయించారు. మేము ఎలాగ ఉండాలనో ఏ విధంగా ఉండాలనో అని ప్రేకుమార యేసు ప్రభు గురించిన మహిమల సువార్త రాయించారు. యేసు ప్రభు మహిమల నామాన్ని బట్టి స్తుతి స్తోత్రములు సమర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి మన ధ్యానాంశము ప్రభువు రాకడ 3 హెచ్చరికలు. పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం, 12వ వచనం, 20వ వచనం. ప్రకటన 22:7, 22, 12, 22, 20 3 వచనాలు చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. 20వ వచనం, ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ప్రియులారా, 3 వచనాలలో ఒక మాట, త్వరగా వచ్చుచున్నాను. ప్రభువు యొక్క రాకడ. ఉదయకాలం వేళ మనము మొదటి సందేశంలో మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోవటానికి 7 ప్రార్థనా అంశాలు ధ్యానం చేశాం. న్యాయాధిపతుల గ్రంథము నుండి. మధ్యాహ్న కాలం వేళ ప్రభువు రాకడ కాంతిలో మన సిద్ధపాట్లు 5 సిద్ధపాట్లను తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో మనం ధ్యానం చేశాం. మొదటి అధ్యాయములో విగ్రహములను విడిచిపెట్టాలి. 2వ అధ్యాయములో ఆత్మలను సంపాదించాలి. 3వ అధ్యాయములో ప్రేమలో, మీరే చెప్పాలి, విస్తరించాలి. 4వ అధ్యాయములో అన్యోన్యత కలిగి ఉండాలి. 5వ అధ్యాయములో పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ 5 రకాల సిద్ధపాట్లను మనం కలిగి ఉండాలి అని నేర్చుకున్నాం. ఈ రాత్రి నాకు ఇవ్వబడిన 30 నిమిషాల సమయములో 3 మాటలు. 22వ అధ్యాయము 7వ వచనములో రాకడ కాంతిలో లేక ప్రభువు రాకడ కాంతిలో మొదటి హెచ్చరిక వాక్యమును గైకొనుట. వాక్యమును గైకొనుట. 12వ వచనములో ప్రభు యొక్క రాకడ కాంతిలో పని చేయుట. పని చేయుట. 20వ వచనములో ప్రభువు కొరకు ఎదురు చూచుట. 3 హెచ్చరికలు చెబుతారా? 1వది ప్రభువు వాక్యమును గైకొనుట. 2వది ప్రభువు పని చేయుట. 3వది ప్రభు రాకడ కొరకై ఎదురు చూచుట. 3 మాటలు. 1వది గైకొనుట, 2వది పని చేయుట, 3వది ఎదురు చూచుట. అంతేనా? ప్రార్థన చేద్దామా? ఇంకా వివరించాలనా? ప్రసంగం అయిపోయింది, ఇంకా సమయం ఉంది కనుక ఆ 3 విషయాలను మనం వివరించుకుందాం. ప్రభువు రాబోతున్నాడు అన్న సంగతులు మనకు తెలుసు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, మనం మేఘాల మీద వెళ్ళిపోతాం. ఆ దినం చాలా దగ్గర పడింది. బహుశా ఈ రాత్రే కావచ్చు కూడా. ఈ ప్రసంగం అయిపోయే లోపలనే కూడా రావచ్చు, ఏ క్షణమైనా రావచ్చు. ఆయన వచ్చేంత వరకు మనము కలిగి ఉండవలసిన 3 హెచ్చరికల్లో 1వది వాక్యమును గైకొనుట. అది చాలా ప్రాముఖ్యమైన మాట. వాక్యమును గైకొనుట అనగా వాక్యానుసారముగా జీవించుట. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు విద్యార్థులకు ఒక పరీక్ష పెడతాను చెప్పాలి. అందరు విద్యార్థులు నాకు వెళ్ళి చూడండి,
నాకెళ్ళే చూస్తుండాలి మీరు, ఎక్కడ చూడకూడదు. ఇక్కడ బోర్డు ఉందనుకోండి, బ్లాక్ బోర్డు ఉందనుకోండి, అనుకుంటున్నారా? ఉందా? కనబడుతుందా? కనబడుతుందా అంటే లేదంటారేమి? అక్కడ ఉంది అనుకోండి. ఉందా? రైట్. ఆ బోర్డు మీద 0 రాశాను. విలువ ఎంత? 0 విలువ 0నేనా? వెరీ గుడ్. దాని ప్రక్కన ఇంకొక 0 రాశాను. ఎంత విలువ? 0నేనా? 2 సున్నాలు వేసినా కానీ. పల్కూరు విద్యార్థులకు లెక్కలు బాగొచ్చన్నా? సరే, ఇంకొక 0 వేద్దాం. 3 సున్నాలు వేసాను. ఎంత విలువ? అరే, మళ్ళీ 0నేనా? 3 సున్నాలు వేసినా కానీ 0నే. ఓకే, సరే పోనీ 4వ 0 పెడదాం. ఎంత విలువ? ఏం విలువ పెరగలేదా? 0నే. వెరీ గుడ్. లెక్కలు అల్లాడిస్తున్నారు మీరు, 0 లెక్కలు. ఓకే, 4 అయినాయి. ఇంకొక 0 పెడదాం, ఏమైనా పెరుగుతుందేమో చూద్దాం. ఏమైనా ఇంకొక 0, 5 సున్నాలు అయినాయి కదా. ఎంత విలువ? 0నే. అవునా? అయితే ఇప్పుడు ఈ సున్నాలకంతా విలువ రావాలి అంటే ఒకటే సూత్రం. ఈ 5 సున్నాలకు ఈ ప్రక్కన 1 పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఎంత అయింది? పలుకురు విద్యార్థులు భలే చెప్తారంటే ఇటు చెప్తే ఎట్లా? ఇంతవరకు చెప్పిందంతా కరెక్టే. ఇప్పుడు 5 సున్నాలకు ఈ ప్రక్కన 1 పెట్టాను. ఇప్పుడు చప్పట్లు కొట్టండి పిల్లలకి అందరికీ. ఎంత బాగా చెప్పారో చూడండి. 5 సున్నాలకు ఎప్పుడు విలువ వచ్చిందంటే ఈ 1 కలిసినందుకు. అప్పుడు అది 1,00,000 అయింది. అంతవరకు 0నే. అలాగే మనందరి జీవితంలో గుర్తుపెట్టుకోండి. వాక్యాన్ని ఎంత బాగా వింటున్నాం తెలుసునా? పొద్దున్న నుంచి వింటున్నాం, అదొక 0 అనుకోండి. ఏం సార్ పొద్దు నుంచి వింటే 0 అంటారంటే 0నే. వినడమే కాదు సార్, మేము చిన్నోళ్ళము కాదు, చెప్పింది చెప్పినట్టుగా బాగా నేర్చుకున్నాము. అది కూడా ఒక 0నే. అది కూడా ఒక 0నే. నేర్చుకోవడమే కాదు సార్, మొత్తం బుక్కులు రాసినాము, పేజీలు అంటే అది కూడా చెప్పండి. అది కూడా 0నే. వినైనాయి 3 సున్నాలు అయిపోయినాయి. అంతేకాదు సార్, మొత్తం ప్రసంగం అంతా కంఠపాఠం నేర్చేసుకున్నాం అంటే అది కూడా ఒక 0నే. కంఠపాఠం చేయడమే కాదు సార్, మొత్తం మీరు చెప్పిన ప్రసంగాలన్నీ మేము ఊరంతా చెప్పి రాగలం, అంత బోధనా సామర్థ్యం మాకుందంటే అది కూడా 0నే. అయితే ఇవన్నీ సున్నాలకంత విలువ రావాలంటే ఇక్కడ 1 పెట్టాలి. ఆ 1 ఏంటంటే గైకొనుట, ఆ వాక్య ప్రకారము జీవించుట. అది చేయకుండా ఇంకా ఎన్ని చేసినా చెప్పండి, ఎన్ని చేసినా 0నే. అర్థమైందా? ఇప్పుడు వినడం బాగుంది, నేర్చుకోవడం బాగుంది, రాసుకోవడం బాగుంది, కంఠత పెట్టడం బాగుంది, ఇతరులకు బోధించడం బాగానే ఉంది, అన్ని 0లే. నువ్వు చెప్పింది చేయకుండా, వాక్యానికి లోబడకుండా, వాక్యాన్ని గైకొనకుండా ఎంత చేసినా 0నే. వాక్యాన్ని గైకొంటే, దేవుడు చెప్పినట్టుగా చేయటానికి నీకు నీవు అప్పగించుకుంటే వాటన్నిటికీ విలువ ఉంటుంది. ఉదాహరణకు 10వ భాగం ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము. విన్నావు, నేర్చుకున్నావు, ఆ ప్రసంగం కూడా నేర్చుకున్నావు, దాన్ని కంటత కూడా పెట్టావు, చాలామందికి బోధించావు. ఒక్కసారి కూడా 10వ భాగం ఇవ్వలేదనుకోండి, నీకు ఎన్ని మార్కులు వచ్చినట్టు? 0నే. అయితే 10వ భాగం ప్రభుకి ఇస్తున్నాం అనుకో, ఆ 0లకు ఎంత ఏమొచ్చింది? విలువ వచ్చింది. కనుక దేవా, నీ వాక్య ప్రకారము జీవించుటకు నాకు నేర్పించు, నీ వాక్య ప్రకారము గైకొనుటకు నాకు నేర్పించు అని ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ రీతిగా జీవించితే, ఆ రీతిగా గైకొంటే ఏమిటయ్యా ప్రయోజనము అంటే హెబ్రీ పత్రికలో చూడండి, 10వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో అలాగు జీవించేవారికి, అలాగున దేవుని వాక్యాన్ని గైకొనే వారికి ఎన్ని కష్టాలున్నా దేవుని వాక్యము కదా,
నమ్మకంగా జీవించిన వారికి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చూడండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, అనగా మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకండి, మీ భక్తిని విడిచిపెట్టకండి, మీ విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలముగా చెప్పండి, గొప్ప బహుమానం. కాబట్టి వాక్య ప్రకారం ఎన్ని కష్టాలు వచ్చినా అలాగూ జీవిస్తూ ఉంటే పరలోకములో భూలోకములో మనకేముందండి? గొప్ప బహుమానం. మొదటి పాయింట్ అయిపోయింది. కాబట్టి వాక్యాన్ని గైకొంటే గొప్ప బహుమానం. రెండవ హెచ్చరిక ఏం చెప్పండి? ఇదిగో ప్రభువు వస్తున్నాడు, రాకడ కాంతిలో మనం ఏం చేయాలి? పండుకొని నిద్రపోవాలనా, పని చేయాలనా? నిద్ర తగ్గించి, ఒట్టి మాటలు తగ్గించి పని పని పని. ఏం చెప్పండి? పని పని పని. ఒకటి గుర్తుపెట్టుకోండి, చేతి నిండా పని ఉంటే పాకెట్ నిండా ఏముంటుంది? అబ్బా వాళ్ళు చెప్పారే పలుకురు వాళ్ళు, రాసుకోండి ఆ మాట. చేతి నిండా పని, పాకెట్ నిండా మనీ. ఎవరైతే చేతి నిండా పని పెట్టుకుంటారో వారి పాకెట్ నిండా మనీ ఉంటుంది. పాకెట్ నిండా మనీ లేదు అంటే నీ చేతి నిండా ఏమి లేదు? పని లేదు. పనివాడు జీతమునకు పాత్రుడు. ఖచ్చితంగా దేవుడు మన పాకెట్ను నింపుతాడు. పని. కాబట్టి ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియ చొప్పున, అనగా పని చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వాక్య ప్రకారం జీవించితే గొప్ప బహుమానం, వాక్య ప్రకారం పని చేస్తే చెప్పండి గొప్ప జీతం. గొప్ప జీతం భూలోకములు దేవుడిస్తాడు, పరలోకములు ఇస్తాడు. అయితే పని ఎలా చేయాలి? 7 మాటలు రాసుకుందామా? పని అనగానే ఎలా చేయాలి? 7 మాటలు చూద్దాం. 1వ మాట చూడండి. పని ఏదైనా దేవుడు నీ చేతికి ఇచ్చిన పని, చిన్నది కానీ పెద్దది కానీ ఎలా చేయాలి అంటే నంబర్ 1 శ్రద్ధగా చేయాలి అని రాసుకోండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 24వ వచనం. 12:24. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పని ఏదైనా సరే శ్రద్ధగా. ఏం బాబు, చదువు కూడా పనే, ఉద్యోగం కూడా పనే, సంఘములో సేవ చేయటం పనే, సాక్ష్యం ఇవ్వడం పనే, ప్రసంగించడం పనే, వంట దగ్గర సహాయం చేయటం పనే, వంట చేయటం పనే, కీబోర్డ్ మెయింటైన్ చేయటం పనే, సంగీత వాయిద్యాలు వాయించటం పనే, అలాగే సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేయటం పనే. పనిలో శ్రద్ధ. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో డిలిజెంట్లీ అంటారు. పనిలో శ్రద్ధ. శ్రద్ధగా పనిచేసే వాళ్ళంతా ఏమవుతారంట? ఏలుబడి అంటే గొప్ప లీడర్స్ అవుతారు, రూలర్స్ అవుతారన్నమాట. ప్రశ్న వేసుకుందామా? మన పనిలో ఏమన్నా శ్రద్ధ ఉందా? చిన్న పని కానీ పెద్ద పని కానీ పని శ్రద్ధగా చెయ్యాలి. సమయం లేదు కాబట్టి నేను వివరించను, టకటక 7 పాయింట్లు చెప్పేసి ముగిస్తాను. 1వది శ్రద్ధగా పని చేయాలి. 2వదిగా చూడండి, సామెతల గ్రంథము దాటి మనం ఎక్కడికి వెళ్దాం? ప్రసంగి గ్రంథానికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఎవరు చదవటం లేదు అస్సలు, ధర్నా కూర్చున్నట్టు కూర్చున్నారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూర్చుంటారు చూడండి, అట్లా కూర్చున్నారు. యవనస్తులు ఉన్నారు, ఎట్లా చదవాలా? మేము యవన ప్రాయంలో ఉన్నప్పుడు పోటీపడి చదివేవాళ్ళం. ఇక్కడ పోటీపడి నిద్రపోయేటట్టున్నారు. పోటీపడి చదివే వాళ్ళు కావాలా యవనస్తులు. పనిలో శ్రద్ధ అంటే అది నాకెందుకులే అన్నట్టుగా ఉంటే అది శ్రద్ధ కాదు. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనాను నీ శక్తి లోపము లేకుండా చేయము. నంబర్ 2, శక్తి లోపము లేకుండా చేయాలా? ఏమ్మా నీ శక్తి ఎంత బాబు? నీ శక్తి ఎంత? చాలాసార్లు మన శక్తి ఏంటో మనకు తెలియదు. మనం ఎంత స్పీడ్ పరిగెత్తుతామో మనకు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే కుక్క ఎంట పడితే తెలుస్తుంది. అవునా?
అట్లనే మన టీచర్లు, మన హెడ్ మాస్టర్లు, మన ఆఫీసర్లు మన వెంటపడి, అవునా, వెంటపడే ఆఫీసర్లు ఉంటారు. చేయాల్సిందే తెల్లారి లోపల అంటారు. అలా తరిమినప్పుడు మనం చేయగలిగితే ఆశ్చర్యమవుతుంది అన్నమాట. అరే, ఇంత పని నేను చేయగలిగానా? అర్థమైందా? నీ శక్తి లోపము లేకుండా, నీ శక్తి ఎంతనో అంత శక్తి ఉపయోగించి పనిచేసేది నేర్చుకోండి పిల్లలు. పనిచేసేది నేర్చుకోండి. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టండి. మాటలు మాట్లాడడం చాలా సులభం, పని చేయాలి. గనుక శక్తి లోపము లేకుండా ఈనాటి వరకు ఏ సైంటిస్ట్ కూడా తన బ్రెయిన్, మెదడు 100% ఎవ్వరు వాడలేదంట. ఎంతవరకు వాడినా శాస్త్రవేత్తలందరూ కేవలం 18% వాడినారంట. ఇంకా ఎంత ఉంది? 82% ఇంకా బ్రెయిన్ వాడాల మానవుడు. 18% వాడితేనే ఆకాశంలో ఏం తిరుగుతున్నాయి? విమానాలు, రాకెట్లు, స్పేస్ షటిల్స్, సముద్రములో జలాంతర్గాములు, సబ్మెరీన్స్, చేతుల్లో సెల్ ఫోన్లు, ఇంటర్నెట్. కేవలం 18% బ్రెయిన్, మెదడు ఉపయోగించితే అద్భుతాలు చూస్తున్నాం ప్రపంచంలో. త్వరలో మరొక అద్భుతం చేస్తానంటున్నాడు ఎలాన్ మస్క్. అదేమిటంటే, అమెరికా నుంచి ఇండియాకి రావడానికి 17 గంటలు అవసరం లేదు, 17 నిమిషాల్లో తెస్తాను అంటున్నాడు. ఎన్ని నిమిషాలు అంట? 17 నిమిషాల్లో న్యూయార్క్ నుంచి ఇండియాకి ఫ్లైట్ వస్తుంది. అటువంటి ఫ్లైట్ నేను తయారు చేస్తాను అని గొప్ప సవాలు విసురుతున్నాడు ఎలాన్ మస్క్. చూడండి ఎంత బ్రెయిన్ వాడుతున్నారో వాళ్ళు. అంత శక్తి, నీకెంత శక్తి ఉందో అంత శక్తి. ఒకటవదిగా శ్రద్ధగా చెప్పండి. రెండవదిగా శక్తి లోపము లేకుండా పని చేసుకునేది నేర్చుకుందాం. మూడవది చూడండి, సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయము 29వ వచనం. 22, 29. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే. చూసారా? మూడవది నైపుణ్యంగా చెయ్యాలి. వింటున్నారా పిల్లలు? పని ఎట్లా చేసుకోవాలి? నైపుణ్యంగా. నైపుణ్యత ఎలా వస్తుంది? చేసిన పనే 10 సార్లు చేస్తే ఏమొస్తుంది? నిపుణత వస్తుంది. అనగననగా రాగా మతిశయ్యులుచునుండు, తినగవేమి తినంగా వేపాకు కూడా తీయనవుతుంది. సాధనమున పనులు సమకూరు ధరలోన. కాబట్టి సాధన, నైపుణ్యం, పనులు నైపుణ్యంగా చెయ్యాలి. మీకు ఒక ప్రశ్న వేస్తాను, సండే స్కూల్ పిల్లలంతా చెప్పాలి జవాబు. నాకెళ్ళి చూడాలి, ఎవరు కిందికి పైకి చూడొద్దు, నాకెళ్ళి చూడండి. దావీదు గొల్యాతును కొట్టడానికి ఎన్ని రాళ్ళు తీసుకుని వెళ్ళాడు? వెరీ గుడ్. 5 50? 5 రాళ్ళు తీసుకెళ్ళాడు. ఎన్ని రాళ్ళు ఆడాడు? ఒకటా? మొదటిదా? మొదటి రాయా? రెండవ రాయా? మొదటి రాయే. మొదటి రాయితోనే గొల్యాతును కొట్టగలిగాడు అంటే దాని వెనుక తన జీవితంలో ప్రాక్టీస్ చేసినాడా లేదా? ఎంతో. గనుక దేవుడు మన చేతికి ఎన్నో రాళ్ళు ఇస్తాడు. ప్రాక్టీస్ చేయాలా? ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. కనుక నిపుణత. పాడంగా ఏమొస్తుంది? పాట వస్తుంది. ఆడంగా ఆట వస్తుంది. తినంగా పొట్ట వస్తుంది. అవునా కాదా? కాబట్టి పని చేయంగా నిపుణత వస్తుంది. కాబట్టి దేవా, పాడటానికి, ప్రసంగించటానికి, సాక్ష్యం ఇవ్వటానికి, తర్జుమా చేయటానికి, నీ పని ఏదైనా సరే నేను నైపుణ్యంగా చేయాలి, నాకు సహాయం చేయని దేవుని దగ్గర పని నేర్చుకోవాలి. నంబర్ 1 శ్రద్ధగా చేయాలి. నంబర్ 2 శక్తి లోపము లేకుండా చేయాలి. నంబర్ 3 నైపుణ్యంగా చేయాలి. నంబర్ 4 కొలస్సై పత్రికలో
పౌలు రాస్తున్నాడు చూడండి, కొలస్సై పత్రిక. పని అనగానే దేవుడు మనకిచ్చిన పని, అది ఏ పనైనా సరే. కొలస్సై పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా. 4వ మాట ఏంటండి? మనస్ఫూర్తిగా. మన పనికి ప్రతిఫలం ఇచ్చేవారు ప్రభువు. మానవుడు కూడా ఇస్తాడు, ఎంత ఇస్తాడో మనకు తెలియదు, ఏమిస్తాడో తెలియదు. కొన్నిసార్లు న్యాయంగా ఇస్తారు, కొంతమంది అన్యాయం కూడా చేస్తారు. అయితే దేవుడు మనకిచ్చిన పని దేవుడు చూస్తున్నాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని ఆయన వైపు చూస్తూ మనము ప్రభువు నిమిత్తమని చేయాలి. అది ప్రభువు నిమిత్తము, ప్రభువు కోసమని ఎలా చేయాలంట? మనస్ఫూర్తిగా చేయుడి. ఇదన్నో మాట. 4వ మాట మనస్ఫూర్తిగా. కసుగొట్టిన మనస్ఫూర్తిగా, వడ్డించిన మనస్ఫూర్తిగా. వాళ్ళు వచ్చినావులే తినో అన్నట్టు ఉండకూడదు. మనస్ఫూర్తిగా తినన్నయ్యా, ఆకలిగా వచ్చావు కదమ్మ, భోంచేయండి, 2 ముద్దలైనా తిని వెళ్ళండి అని మనస్ఫూర్తిగా. అదే మనస్ఫూర్తిగా లేదనుకో, వాళ్ళు వచ్చినావులే టైం గంటాయన కూర్చో, తిను, కుక్కలాగా తిని పో అన్నట్టు ఉండకూడదు. మనస్ఫూర్తిగా దేవుని పని నేను చేస్తున్నాను కదండి, నాకు ప్రతిఫలం దేవుడిస్తాడు. మనస్ఫూర్తిగా చెయ్యండి. 4 మాటలు అయినాయి. 5వ మాట చూడండి. 5వ మాట దేవుని పని ఎలా చేయాలి అంటే మత్తయి సువార్తలో చూద్దాం. 5వ మాట మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం చదువుతారా? 21. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో. 5వ మాట నమ్మకంగా చేయాలి. చెప్పండి అందరూ ఒకసారి. నమ్మకంగా, ఫెయిత్ఫుల్గా. చూసినామంటే కాల్చి వచ్చేటట్టుగా ఉండాలి. నమ్మకంగా ఆయనకు పని చెప్తే ఖచ్చితంగా చేస్తాడు అన్నట్టు ఉండాలి. ఖచ్చితంగా చేస్తాడు, అంత ధైర్యాన్ని ఇవ్వగలగాలి. మా సంఘములో 7 మంది యవనస్తులు ఉన్నారు. అదిగో అక్కడ సామన్న ఉన్నాడు, అక్కడ దాసన్న ఉన్నాడు. ఏదైనా పని చెబితే అయిపోయింది, నాకు తెలుసు వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. శ్యామన్న కూడా ఉన్నాడు. సంఘములో ఎవరైనా సరే, సహోదరులు కానీ సహోదరులు కానీ, పలానా పని అంటే చూసినమ్మంటే కాల్చి వస్తారు, నమ్మకంగా చేస్తారు. 6కి రమ్మంటే 6 అంతే, 7కి రమ్మంటే 7 అంతే. టైం అంటే టైం, నమ్మకంగా ఈ టైం లోపల అయిపోవాలంటే ఆ టైం లోపల. నమ్మకంగా చేసేవారికి మేళ్ళు నమ్మకంగా ఉంటాయి. అటువంటి వారికి దేవుడు అధికారం ఇస్తాడట. పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు అధికారం ఇస్తాడు. అధికారం. ఒకసారి నేను బాపట్లలో దిగాను. ఒక అబ్బాయి నిక్కర్ వేసుకుని వచ్చాడు. నన్ను కారులో తీసుకుని వెళ్తుంటే, బాబు ఈ కారు ఎవరిది అన్నాను. నాదే సార్ అన్నాడు. అరే నీదా? ఏం చదువుకున్నావు? 8వ తరగతి సార్ అన్నాడు. 8వ తరగతి చదివి కారు మెయింటైన్ చేస్తున్నావా? గ్రేటే. సరే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఒక పెద్ద బంగ్లా దగ్గరికి తీసుకెళ్ళాడు. బాబు ఈ బంగ్లా ఎవరిదంటే, ఇది కూడా నాదే సార్ అన్నాడు. ఈ బంగ్లా కూడా నీదేనా? తర్వాత ఒక అనాథ ఆశ్రమానికి తీసుకెళ్ళాడు. ఇది ఎవరిది బాబు అంటే, ఇది కూడా నాదే సార్ అన్నాడు. 10 కోట్ల విలువ చేసి ఇంత ఆస్తి ఎలా సంపాదించావు బాబు అంటే, సార్ నేను ఒక డ్రైవర్ని సార్, ఒక తెల్లద దగ్గర డ్రైవింగ్ పని చేసేవాడిని సార్, నేను చాలా నమ్మకంగా పనిచేసేవాడిని అని ఒకసారి నన్ను లండన్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కు పరిచయం చేశాడు.
ఈ అబ్బాయి నమ్మకమైన డ్రైవరు, ఏమైనా సహాయం చేస్తారేమో చెయ్యండి అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే వాళ్ళ ఫ్రెండ్ అన్నాడంట, బాబు ఇండియాకి వెళ్ళిన తర్వాత నువ్వు ఏదైనా చేసుకుంటానంటే హెల్ప్ చేస్తాను బాబు అంటే, సార్ నేను ఒక అనాథ శరణాలయం పెట్టుకుంటాను సార్, చిన్నపిల్లల హాస్టల్ పెట్టుకుంటాను సార్, ఏదైనా సహాయం చేయండి అంటే ఆయన మెచ్చి 5 కోట్లు ఇచ్చాడంట అండి. సలికోట్లు కాదు, డబ్బులు 5 కోట్లు. చూసారా నమ్మకత్వానికి ఎంత విలువ ఉందో, అర్థమైందా నీకు? ఆ తర్వాత మళ్ళీ 5 కోట్లు పంపించాడంట. మొత్తం ఎన్ని కోట్లు? 10 కోట్లు. మనకు 10 సలికోట్లు కూడా లేవు, ఆయనకు 10 కోట్లు డబ్బులు. ఎంత డెవలప్ చేశాడో పిల్లోడు. నమ్మకత్వం, చిన్న పని కానీ నమ్మకం, అధికారం, ఆనందం ఆయన పంచి పెడతాడట. గనుక పని అనగానే నమ్మకంగా చేయాలి. ఇదెన్నో పాయింట్? 5. 6వ చూడండి, పని సగం సగం చేయకూడదు, సంపూర్తిగా చేయాలి. ప్రభు ఆ మాట చెబుతాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? 17:4. 17:4. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి, చెప్పండి, భూమి మీద నిన్ను మహిమపరిచితిని. పని అనగానే సంపూర్ణంగా చెయ్యాలి. దేవుడిని చేతికిచ్చిన పని సంపూర్ణముగా, సగం సగం కాదు, సంపూర్ణంగా చేసి సాయంకాలం ప్రభు దగ్గరికి, రాత్రి పడకకు వెళ్ళే ముందు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో తెలిసిన, ప్రభువా నేను సంపూర్ణంగా చేశాను, ఇంకా నా అంత సింగరే లేడు, నా అంత స్పీకరే లేడు, నా అంత బోధకుడే లేడు, నా అంత సేవకుడే లేడు అని అతిశయించకూడదు. నా అంత రైటరే లేడు, నా అంత స్పీకరే లేడు, నా అంత గొప్ప స్టూవర్డ్ గృహ నిర్వాహకుడే లేడు అనకూడదు. పనంతా ముగించిన తర్వాత యజమాని దగ్గరికి వెళ్ళి ఏమనాలి? లూకాసు వార్తలో అది ప్రభువే చెబుతున్నాడు చూడండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. 17:10. అటువలనే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే, చెప్పండి, అంతే. అన్నీ చేసి ముగించి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ 3 రోజులు మీటింగులు జరిగినాయి, నువ్వు చెప్పింది మేము చేసినాము, మేము నిష్ప్రయోజకులమైన దాసులం. 15 పుస్తకాలు రాశావు, 500 ప్రసంగాలు చేశావు, 10 దేశాలు తిరిగావు, ఇంటికి వచ్చి మోకాళ్ళ మీద పడి, ప్రభువా నువ్వు నాకు చెప్పిన పనంతా చేశాను, ప్రయాణాలన్నీ చేశాను, పరిచర్య అంతా చేశాను, నేను నిష్ప్రయోజకుడను అంటే అర్థం ఏంటి? ఐ యామ్ జీరో. చెప్తారు అందరు ఒకసారి? ఐ యామ్ జీరో. ఇక్కడ కూర్చున్న నాయకులు, గాయకులు, సేవకులు, బోధకులు దినాన్ని ప్రారంభించేటప్పుడు, దినాన్ని ముగించేటప్పుడు యేసయ్యతో ఏమన్నానంటే ఐ యామ్ జీరో. పౌలు అన్నాడు, పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను, ఐ యామ్ ద లీస్ట్. ఈ మనస్సు ఉంటే సమస్యలే ఉండవండి. విచారం ఏంటంటే ఐ యామ్ హీరో అంటుంటాం. ప్రభు అంటున్నాడు, అలా చెప్పకో, ఐ యామ్ జీరో అని చెప్పు, నేను నిన్ను హీరో చేస్తాను. పొరపాటున హీరో అని ఎచ్చులు పడ్డావా, నేనేం చేస్తాను? జీరో. నేను ఒకసారి మలేసియా నుంచి జపాన్కి వెళ్తున్నాను. టోక్యోలో దిగాలి. నేను కూర్చున్న విమానంలో ఒక యవనస్తుడు నా పక్కన కూర్చున్నాడు. ఆయన చూడగానే అర్థమైపోయింది చాలా షావుకారి అని. సార్ ఏం బిజినెస్ చేస్తారు అంటే, జపాన్లో నేను బంగారు బిజినెస్ చేస్తానండి అన్నాడు. రోజుకు ఎంత సంపాదిస్తారంటే, రోజుకు కనీసం ₹1,00,00,000 సంపాదిస్తానండి అన్నాడు. చాలా సంతోషం సార్. బిజినెస్లో మీరు బాగా పైకి రావటానికి ఏదైనా రహస్యం ఉందా అంటే, ఒకే ఒక రహస్యం ఉందండి, మీరు కూడా ఆ రహస్యాన్ని ఉపయోగించండి, చాలా గొప్పవారైతారు అన్నాడు. ఏం సార్ అంటే,
మీరు వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఆల్రెడీ నీ బ్యాంకులో 1,00,00,000 రూపాయలు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్ల రూపాయలు ఉన్నా తెల్లారి పనికి వెళ్ళేటప్పుడు నా బ్యాంకులో 0 అనుకోవాలంట. ఏమనుకోవాలి? నా బ్యాంకులో ఎంత ఉంది? 0 అనుకోవాలి. అప్పుడు కష్టపడతాం మనం. సాయంకాలానికి 1,00,00,000 రూపాయలు సంపాదిస్తాం, కానీ నా బ్యాంకులో 1000 కోట్లు ఉంది అంటే నువ్వు పనే చెయ్యవు. 0. ఎదిగే కొద్దీ దేవా ఐఎమ్ 0. ప్రసంగానికి నిలబడ్డావు, ప్రభుతో చెప్పాలి, దేవా ఐఎమ్ 0. కాపరిగా సంఘాన్ని లీడ్ చేస్తున్నావు, దేవా ఐఎమ్ 0. నా సంఘస్థులంతా హీరోలు, నేను 0నయ్యా. ప్రియులారా, పని అనగానే 7వదిగా దీనత్వముతో చెయ్యాలి. నిష్ప్రయోజకులమైన దాసులం. దట్ ఈజ్ 0 ఎక్స్పీరియన్స్. ఉందా నీకు? అన్నీ ఉన్న ఇస్తరాకు ఎట్లుంటా చెప్పండి? అణిగి ఏమి లేని ఇస్తరాకు చెప్పండి, ఎగిరెగిరి పడుతున్నావంటే నీవు ఏమి లేని ఇస్తరాకువు. కంచు మోగినట్టు కనకము మ్రోగదో. అన్నీ ఉన్న ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది. నీ సంఘంలో ఎవరైనా అణిగిమణిగి ఉన్నారంటే వారు అసలైనలో. ఎగిరెగిరి పడుతున్నారంటే కంచు హీరో అనుకుంటున్నారు, వారి అకౌంట్ 0నే. ప్రియులారా, పని అనగానే ఈ 7 విధాలుగా మనం చేసుకోవాలి. 1వది గైకొనాలి, బహుమానం ఇస్తాడు. పని చేయాలి, జీతం ఇస్తాడు. 3వది ఆయన రాకడ కొరకై ఎదురు చూడాలి. సమయం లేదు, ఎదురు చూస్తే ఏమిస్తాడో ఒక్క వచనం చదివి ముగిస్తాను. ఒకే ఒక వచనం, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ఆయన వాక్య ప్రకారం జీవిస్తూ, ఆయన వాక్య ప్రకారం పనిచేస్తూ, ఆయన వాక్య ప్రకారం ఆయన రాకడ కొరకై కనిపెట్టుకున్నట్లయితే ఆయన మనకు కిరీటాన్ని ఇస్తాడు. వాక్య ప్రకారం జీవిస్తే బహుమానం, వాక్య ప్రకారం పనిచేస్తే జీతం, వాక్య ప్రకారము నిరీక్షిస్తే కిరీటం, నీతి కిరీటం ప్రభు మనకిచ్చి ఘనపరచబోతున్నాడు. అలాంటి సిద్ధపాటు కలిగి ఉందాం. నాయనా, మీరు మాకు అనుగ్రహించిన వాక్య సమయాన్ని బట్టి మీకు వందనాలు. విత్తబడిన మాటలు మా హృదయాల్లో ఫలింపచేయుదురని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీరు ఇచ్చిన 30 నిమిషాలు థ్యాంక్ యూ.